रूपाभ्यां या देवी सर्वमंगल तयो संस्मरणात् पुंसां सर्वतो जयमंगलम्। హైందవ సనాతన ధర్మాన్ని పాటించే ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేయ విషయమేనగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో అనుసరించేటువంటి విధానం, అలాగే శాస్త్రీయమైనటువంటి విషయం ఏమిటంటే మనకు ఈ సంవత్సరము రాఖీ పౌర్ణిమ రేపటి రోజున పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. కాబట్టి ఈ పండుగను యథాతథంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి వాదోపవాదాలకు తావు లేకుండా రేపు అందరూ కూడా హైందవ ధర్మాన్ని అనుసరించినటువంటి అందరి కుటుంబీకులందరూ కూడా చక్కగా రాఖీ పండుగను తప్పకుండా జరుపుకోవాలి. మనకి శ్రవణ నక్షత్రము పౌర్ణమి రోజు రావడం, అది శ్రావణ మాసం అవుతుంది కాబట్టి మనకు శ్రావణ పౌర్ణిమ, అందుకే రాఖీ పున్నమ అంటాం. కాబట్టి ఈ యొక్క పండుగకు ఆ పౌర్ణమి సూర్యోదయానికి ఉండడమే అత్యంత ప్రశస్తమైనటువంటి విషయము. కాబట్టి రేపు ఎటువంటి వర్జ్యం కూడా ఉదయమందు అంటే మధ్యాహ్న సమయంలో మాత్రమే 1 గంట నుంచి 1 గంట వరకు వర్జ్యం ఉంది తప్ప ఎటువంటి వర్జ్యం కూడా లేదు. కావున రేపు యథాతథంగా రాఖీ పౌర్ణిమను పురస్కరించుకొని అందరూ కూడా సోదరీమణులు సోదరులకు కట్టేటువంటి రాఖీ పండుగను యథాతథంగా చేసుకోవచ్చు. ఎటువంటి వాదోపవాదాలకు తావులేదు. సోషల్ మీడియా ప్రకారంగా చక్కర్లు కొడుతున్నటువంటి అపవాదమైనటువంటి విషయం ఏతుందో రేపు కట్టుకోవద్దు, విష్టికరణము భద్రకరణము అనేటువంటి ఒక వేరే వాదన తీసుకొస్తున్నారు. అది తప్పు. దాని విషయంలో ఒకటి ఎటువంటి ఆలోచన లేదు. మనం అందరం కూడా మనకు తిథి వార నక్షత్రం రేపు నక్షత్ర పరంగా కూడా శ్రావణ మాసం అవడానికి శ్రవణ నక్షత్రం ఉంది. అలాగే రేపు పౌర్ణమి తిథి చక్కగా సూర్యోదయానికి ఉంది. కాబట్టి రేపు ఎటువంటి కరణ సంబంధమైనటువంటి విషయాన్ని తీసుకోకుండా అందరూ కూడా రాఖీ పండుగను యథాతథంగా చేసుకోవాల్సిందిగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి గారి యొక్క దేవస్థానం తరఫున అందరూ కూడా విన్నవించుకోవడం జరుగుతుంది. ఓం స్వస్తి.